ఫోన్ కింద పడిపోయింది. ఏం కూరలు తీసుకురాను? కాలర్ లెక్కర్లా స్పెట్స్ పెట్టుకున్నావు అంటే నీకు సగం ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం జాబ్ వచ్చినట్టే. ఫోన్ కింద పడిపోయింది. సి ఇది రెడ్మీ నోట్ 11 SE. ఏంటన్నా ఫుడ్ ఫస్ట్ పని చేయదు అనుకుంటాం కదా, కానీ ఇది పని చేస్తుంది. అరే మా ఫోన్ వస్తుంది వా. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఫోన్ ఫిక్స్ చేయాలి, ఇంట్లో వాటర్ తెచ్చే పని ఉంది. అమ్మ కూరగాయలు కూడా తీసుకురావాలి కదా, కూరగాయలు కూడా తీసుకురావాలి కదా. ఏం కూరలు తీసుకురాను? కూరలా అంటే కర్రీస్ అంటే చేసినాయి కాదు, కూరగాయలు మనం చేసుకోవాలి కదా. అవును. సో చుక్క కూర పప్పులోకి ఆలు. ఓకే ఆలు క్యాన్సిల్. ఆలు ఆలు వన్ లాస్ట్ టైం ఆలు తింటానని చెప్పాను కదా. సరే చుక్క కూర ఆలువా. యా. సో అయితే మా అత్తగారి ఇంటి నుంచి పాయసం అండ్ ఏంటిది ఇది? ఇది ఇడ్లీ. ఓకే ఇడ్లీ నీకా? వావ్ చిట్టి గారెలు. ఓకే ఓ 2 గారెలు ఒక కొంచెం పాయసం వేసిస్తావు నాకు. యా సూపర్. థ్యాంక్స్ టు అత్తమ్మ. కాల్ చేసి చెప్పండి. Let me help. కనమ్మ సన్ స్క్రీన్ రాసుకోలేదు తెలుసా నేను. Nice, good job. కానీ సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్తే అయిపోయిందిరా, బొగ్గులు అయిపోతాను. యా. ఏంటి బయటికి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు మళ్ళీ పైగా వస్తాను అనిపించింది ఇక్కడే కదా అని. నీకు ఒకవేళ పాకెట్ సన్ స్క్రీన్ ఇచ్చినా కూడా ఇంట్లో పెట్టి వెళ్తావు కదమ్మా. 100 రూపీస్తో ఇది ఫిక్స్ అయిపోయింది. ఒక 2 hours ఇలా ఉంచి రబ్బర్ బ్యాండ్స్ పీకేయచ్చంట, అప్పుడు బాగానే వర్క్ అయింది. నాకు తెలిసి వాళ్ళు చుట్టూ గమ్మేసినట్టున్నారు. ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. అవునా? అవును ఇవాళ అక్కడికి వెళ్తున్నావా? అదే మా అత్తగారి ఇంటికి. ఎప్పుడు? ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళావా? వెళ్ళిపోతుందిరా మొహం, వెళ్ళిపోతుంది. హై కల్లో. గాయ్స్ హాయ్ గైస్. ముక్కులో ఎందుకు, నెత్తిలో పెట్టుకొని. ఓ రీ 2 రోజులకి ఎక్స్ట్రాలు. చీకట్లో ఏం చూస్తున్నారు మీ ఇద్దరు అసలు? అంత వెళ్తుంది కదా బావా, అక్కడ చూడు. నేను మా అత్తగారి ఇంటికి వచ్చాను. మా పెద్ద మారదులు ఇంకా మా అత్తగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ బొడ్డదేమో మమ్మల్ని ఇసుకొస్తుంది. హాయ్ గాయ్స్, నా హెయిర్ కట్ చూడండి. హెయిర్ ఎక్కడ ఉంది కళ్ళు? అక్కడ హెయిర్ కట్ చూడడానికి చూపి ఒకసారి. హెయిర్ అసలు ఎంత ఉంది? నీకు చూపించా. నాకేమన్నా బట్ట బుర్ర ఏంటి? చూడండి లేపకు. దేఖోనా గాయ్స్. అయితే ఇప్పుడు మా కళ్ళుగాడు 3rd year రా నువ్వు? ఎందుకు ఈ యాంగిల్లో 3rd year కన్నా జరగచ్చు కదా మరి. జరుగుతానంటే మీరు జరగదు. ఓకే కళ్ళు నువ్వు ఇప్పుడు ఏ ఇయర్? ఇప్పుడు 2 సెమిస్టర్. 2 ఇంకా 2 years ఉంది. ఓకే సో అయితే ఇప్పుడు కళ్ళు నేను ఎంత డిప్పం దానిలా ఉన్నా అంటే అలా తీస్తున్నా, ఒక జిడ్డు మొహం వేసుకుని. జిడ్డు మొహం అంటే మొహం అలాగే ఉంటే జిడ్డు పడుకోకుండా ఈ బట్ట వేసుకుని. ఏదో నువ్వు మాట్లాడుకుంటా నా తిప్పకు చెప్పేది నేను ఫస్ట్. సో 2 కాబట్టి 1 year మొత్తం ప్లేస్మెంట్స్కి బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే రోజు ఎవ్రీడే అది స్కాలర్ లెక్కర్లా స్పెట్స్ పెట్టుకున్నావు అంటే నీకు సగం ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం జాబ్ వచ్చినట్టే. మొహం అట్లా పెట్టకూడదు, మొహం పడితే అలా పెడితే జాబ్ పోయింది. సో ఇప్పుడు జాబ్ వచ్చింది, సగం జాబ్ వచ్చిందా? నెక్స్ట్ సగం తీసేస్తా. నెక్స్ట్ సగం తీసేయడం కాదు, నెక్స్ట్ సగం ఏం చేయాలంటే నెక్స్ట్ సగం కోడింగ్ చేయాలి. రోజు పట్టుకుని కోడింగ్ చేసుకుంటున్నావు అనుకో, 1 yearలో నీకు గూగులా, అమెజానా, మైక్రోసాఫ్టా, ఇంకా వేరే కంపెనీ పిచ్చిదా జేపీ మార్గన్ కదా ఇంకా టాప్, లేదా కొత్త స్టార్ట్అప్ పెడుతుందేమో మేబీ స్టార్ట్అప్. ఆ స్పెట్స్ పెట్టుకుంటేనే పెడతావు నువ్వు స్టార్ట్అప్, లేకపోతే పెట్టలేవు. అట్లా పెట్టుకోవాలి. బాగుందన్నా స్మెల్ అయితే? స్మెల్ బాగుంది రో, బాగా చేశారు. అటెళ్ళు ఎందుకు? అటెళ్ళు
చూపిస్తున్నావు ఇదిగో ఇంకా నీ కర్రీ బాగా చేసావు ఇక్కడ చూపిస్తున్నా అటు ఇటు పెట్టుకో పోసేట్ కన్నా ఎక్స్పర్ట్ చేసినట్టు చేసిన నిజంగా నిజంగా రా అంత బాగా చేసావు బాగుంది చాలా బాగుంది నిజంగా బాగుందా అంటే హెల్ప్ చేయలే నీకు ఆహా. అవునా